యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇన్ హాస్పిటల్స్ ఇస్ ఎమర్జెన్సీ రూమ్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటాం. ఎమర్జెన్సీ రూమ్స్లో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ in the middle of the night you get chest pain, that is when you will have to visit a emergency department. In the morning, like RTA, road traffic accidents, any sort of trauma or acute pain sudden గా పెయిన్ స్టార్ట్ అయింది, వామిటింగ్ సబ్సైడ్ అవ్వట్లేదు, రాత్రి నుంచి ఫీవర్ పెరిగిపోతుంది, ఇలాంటి టైమ్స్లో ER is the place where you have to go. కానీ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద పాపులేషన్? వాట్ అంటే ఇప్పుడు మీకు అక్యూట్ అయ్యేదాకా వెయిట్ చేయాలా? ప్రతి ఒక్కసారి నాకు పెయిన్ సివియర్ అయ్యేదాకా వెయిట్ చేయాలా? లేకపోతే నాకు దగ్గు బాగా సివియర్ అయ్యేదాకా వెయిట్ చేయాలా? నో, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఒకసారి వెళ్ళినప్పుడు మీరు ఇఫ్ యూ బిలీవ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. హెల్త్ ఇస్, మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నట్టు హెల్త్ ఇస్ వెల్త్. అలా అనుకుంటున్నప్పుడు మీరు మీ హెల్త్కి మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు అని దాన్ని బట్టి, ఇఫ్ యూ థింక్ దట్ యూ నీడ్ మల్టిపుల్ అప్రోచ్, అప్పుడు మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు యూ విల్ టెల్ మీ అబౌట్ ఆల్ ఆఫ్ ఇట్, వాట్ ఎవర్ యూ రిమెంబర్. నా చిన్నప్పటి నుంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఎలర్జీస్. నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళంగానే ఐ స్టార్ట్ స్నీజింగ్, నాకు తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి, నేను దుమ్ములో ఎక్కువ తిరగలేను, నాకు మా ఫ్యామిలీ హిస్టరీలో ఇది ఉంది, నాకు కొన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఎక్కువ రోజులు బ్యాక్ కొన్ని ఏళ్ల క్రితం నాకు ఈ ప్రాబ్లం ఉన్నింది, ఐ డిడ్ దిస్ టు కమ్ ఓవర్ ఇట్. సో ఇవన్నీ చెప్పినప్పుడు వీ విల్ టేక్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. The primary doctor will take all the information. And when that primary doctor believes that you need specific department's opinion, ఇది ఒక్కటే కాదు, ఈ ఒపీనియన్ కూడా కావాలి అనుకున్నప్పుడు we will fix an appointment to you.